హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను నా పేరు చాణక్య, మీరు చూస్తున్నారు క్రిప్టో వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వీడియోలో నేను మీకు టోటల్గా ఎయిర్ డ్రాప్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఎయిర్ డ్రాప్స్ అంటే ఏమిటి, వీటిని ఎందుకు ఇస్తారు, ఎవరు ఇస్తారు, వాళ్ళకి లాభం ఏంటి, మనకి లాభం ఏంటి, ఎందుకని ఇంతింత మనీ ఫ్రీగా అయితే పంచిపెడుతున్నారు. ఇలా చాలామందికి ఎయిర్ డ్రాప్స్ గురించి అయితే తెలీదు, చాలా డౌట్స్ కూడా అయితే ఉంటాయన్నమాట. మీకు ఒకవేళ డౌట్ ఉన్నట్టయితే, ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి. మ్యాక్సిమం మీ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియో చూసిన తర్వాత క్లియర్ అయితే అవుతాయన్నమాట. టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా ఎయిర్ డ్రాప్స్ గురించి వీడియోలో అయితే చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. గైస్, ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఇంకెవరైనా మన క్రిప్టో వరల్డ్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసుకుని పక్కన ఉన్న గంట ఎక్కడ వచ్చినప్పటికి ఆల్ అయితే పెట్టుకోండి. ఇలానే మీకోసం ప్రతిరోజు కూడా మంచి మంచి ఎర్నింగ్ క్రిప్టో లూట్స్ గురించి అనుకోవచ్చు, లేకపోతే క్రిప్టో ఇన్ఫర్మేటెడ్ వీడియోస్ గురించి అనుకోవచ్చు, రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. కొత్త ఎయిర్ డ్రాప్స్ కోసం మీరు అందులో కూడా జాయిన్ అవ్వచ్చు. మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, మొదటగా వచ్చేటప్పటికి ఎయిర్ డ్రాప్స్ అంటే అసలు ఏమిటి? గైస్, మీ అందరికీ కూడా బీటీసీ అయినా కావచ్చు, ఎల్టీసీ అయినా కావచ్చు, లేకపోతే ఇథీరియం అయినా కావచ్చు. ఇలా పెద్ద పెద్ద టోకెన్స్ అన్నీ కూడా తెలిసే ఉంటాయన్నమాట. అదేవిధంగా మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్తవి చిన్న చిన్న టోకెన్స్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. వీటికి మెయిన్గా కావాల్సింది ఏంటంటే పబ్లిసిటీ. ఈ పబ్లిసిటీ ఎలా వస్తుందంటే ఇలాగే ఎయిర్ డ్రాప్స్ విధంగానే వస్తుందన్నమాట. ఎవరైతే ఈ టోకెన్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటారో, అది కంపెనీ అయినా కావచ్చు, లేకపోతే ఎవరైనా సోలో పర్సన్ అయినా కావచ్చు. వాళ్ళు వచ్చేటప్పటికి ఇలాగా టోకెన్ రిలీజ్ చేసే ముందు ఎయిర్ డ్రాప్ రూపంలో ఏంటంటే మనకి ఈ టోకెన్ని చాలామందికి ఫ్రీగా అయితే పంచుతారనమాట. అది ఎలాగైనా కావచ్చు, ఏదో ఒక సోర్స్ ద్వారా అయితే పంచుతారు. లైక్ టెలిగ్రామ్ బాట్లు కావచ్చు, లేదా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్టర్ అవడైనా కావచ్చు, లేకపోతే ట్విట్టర్ పేజెస్ అయినా కావచ్చు, టెలిగ్రామ్ గ్రూప్స్ అయినా కావచ్చు. ఇన్ని విధాలుగా ఏంటంటే వాళ్ళు ఎయిర్ డ్రాప్స్ అయితే అనౌన్స్ చేసి అందులో వచ్చేటప్పటికి యూజర్లను జాయిన్ అవ్వమంటారు. సపోజ్ మనకి సర్క్యులేటింగ్ సప్లై టోకెన్ వచ్చేటప్పటికి 1 కోటి టోకెన్లు ఉన్నాయనుకోండి. అందులో ఒక 50,000 టోకెన్లు కానీ, లేదా 10,000 టోకెన్లు కానీ, 20,000 టోకెన్లు కానీ, ఎన్నో కానీ టోకెన్లు కొంతమందికి ఫ్రీగా ఇచ్చేస్తారు ఎవరైతే ఎయిర్ డ్రాప్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి. దానివల్ల వాళ్ళకు వచ్చే యూజ్ ఏంటంటే మెయిన్గా పబ్లిసిటీ గైస్. పబ్లిసిటీ పెరగడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఆల్సో కొంచెం ట్రేడింగ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మీరు ఆ ఎయిర్ డ్రాప్లో మీకు టోకెన్స్ రావచ్చు, రాకపోవచ్చు. కాకపోతే ఏంటంటే మీకు పలానా టోకెన్ ఉంది, రిలీజ్ అయిందని అయితే తెలుసు. ఎందులో ట్రేడ్ అవుతుంది అన్నది కూడా తెలుస్తుంది అనమాట. దాని పరంగా మీరేంటంటే దాన్ని కొనడం కానీ అమ్మడం కానీ చేస్తారు. మీరు కాకపోయినా ఎవరో ఒకరికి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. దానివల్ల ఏంటంటే ట్రేడింగ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఆల్సో టోకెన్ వాల్యూ కూడా ఎక్కువ మంది కొంటున్నట్టయితే టోకెన్ వాల్యూ కూడా పెరుగుతుంది అనమాట. ఇది మెయిన్గా వచ్చేటప్పటికి వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ అనమాట ఎయిర్ డ్రాప్స్ ఇవ్వడం వల్ల. అండ్ మనకి వచ్చే ప్రాఫిట్ ఏంటంటే ఎయిర్ డ్రాప్స్లో జాయిన్ అయిన తర్వాత మనకి టోకెన్స్ అయితే వస్తాయన్నమాట. అది లిస్ట్ అయిన టోకెన్ అయినా కావచ్చు, లిస్ట్ అవ్వకపోయిన టోకెన్ అయినా కావచ్చు. అంటే లిస్ట్ అవ్వడం అంటే గైస్ ఏదో ఒక ఎక్స్చేంజర్లో ట్రేడ్ అయితే అవ్వాలి. అండ్ ఇప్పుడు టోకెన్ బై యూఎస్డిటీ, ఆ టోకెన్ మనం యూఎస్డిటీలోకి మార్చుకుని, అంటే మనకి డాలర్స్లోకి మార్చుకుని మళ్ళీ మామూలుగా ఆ టోకెన్లోకి మార్చుకోవడం, ఇలాగా అలా ట్రేడ్ అవ్వడం ఏదో ఒక ఎక్స్చేంజర్లో జరుగుతుందన్నమాట. లైక్ మనకి ట్రస్ట్ వాలెట్ కావచ్చు, వాజిరెక్స్ కావచ్చు, లేకపోతే కాయిన్ స్విచ్ కావచ్చు. ఇలా ఏదో ఒక ఎక్స్చేంజర్లో వచ్చేటప్పటికి ఆ టోకెన్ వచ్చేటప్పటికి ట్రేడ్ అయితే అవుతుంది, అయితే స్టార్ట్ అవుతుంది. అది వెంటనే అవ్వచ్చు, లేకపోతే కొంచెం టైం అయినా పట్టవచ్చు టోకెన్ రిలీజ్ అవ్వడానికి. కొన్ని ఏంటంటే ఆల్సో ట్రేడ్ అవుతున్న టోకెన్స్ కూడా మనకి ఎయిర్ డ్రాప్స్ రూపంలో ఇస్తారు పబ్లిసిటీ కోసం. తర్వాత ఏంటంటే వాటిని మనం ఎక్స్చేంజ్ చేసుకుని మంచి వాల్యూ ఉన్నప్పుడు ఆల్సో మనం వాటిని విత్డ్రా కూడా తీసుకోవచ్చు, ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసుకుని. సపోజ్ మీకు బీటీసీ ఇచ్చారనుకోండి ఎయిర్ డ్రాప్లో, సపోజ్ చెప్తున్నాను, బీటీసీ పెద్దగా రావు ఎయిర్ డ్రాప్స్ వచ్చేటప్పటికి. బీటీసీని ఎయిర్ డ్రాప్లు ఇచ్చారనుకోండి, మన దగ్గర 0.1 బీటీసీ ఉంది. 0.1 బీటీసీ అంటే 36 లక్షలు అనుకోండి. సపోజ్ చెప్తున్నాను, అంత పెద్ద పెద్ద ఎయిర్ డ్రాప్స్ పెద్దగా రావన్నమాట, ఎవరికి కూడా రావు. జనరల్గా ఏంటంటే 36 లక్షలు వస్తుంది. ఆ 36 లక్షలని డైరెక్ట్ మీరు విత్డ్రా తీసుకోగలరంటే విత్డ్రా తీసుకోలేరు, మీరు యూఎస్ డాలర్లోకి కన్వర్ట్ చేయాలి. యూఎస్ డాలర్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత యూఎస్ డాలర్ టు ఐఎన్ఆర్లో కనెక్ట్ చేసుకుని మనం వచ్చేటప్పటికి మన బ్యాంక్ అయితే విత్డ్రా తీసుకుంటాం. టోటల్గా మనకి వచ్చే ప్రాఫిట్ అయితే ఇదనమాట. అండ్ వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ ఏంటంటే ఆ టోకెన్ గురించి ఎక్కువ మందికి తెలుస్తుంది. ఎక్కువ మందికి తెలియడం ద్వారా ఏంటంటే ట్రేడ్ చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది అనమాట. ఆల్సో ఎక్కువ మంది బై చేస్తూ ఉంటే టోకెన్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఇది మెయిన్గా ఎయిర్ డ్రాప్ అంటే ఏమిటి, వాళ్ళకి లాభం ఏంటి, మనకి లాభం ఏంటి అన్నది. ఇప్పుడు ఇలా వచ్చిన ఎయిర్ డ్రాప్స్లో మనం ఎలా పార్టిసిపేట్ చేయాలో తెలుసుకుందాం. గైస్, ఎయిర్ డ్రాప్లో పార్టిసిపేట్ చేయడం అనేది వాళ్ళు ఇచ్చిన సోర్స్ బట్టి అయితే ఉంటుంది. లైక్ కొన్ని టెలిగ్రామ్ బాట్స్ అయితే ఉంటాయి అనమాట. లైక్ టెలిగ్రామ్ బాట్లోకి వెళ్ళగానే చిన్న చిన్న క్యాప్చా అయితే ఇస్తారు. లైక్ 1 2 3 అని ఎంటర్ చేయమంటారు. 1 2 3 అని ఎంటర్ చేసి సెండ్ చేయాలి. తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వచ్చు, టెలిగ్రామ్ ఛానల్స్ ఇవ్వచ్చు, లేకపోతే ట్విట్టర్ ఐడీస్ ఇవ్వచ్చు, లేకపోతే ట్విట్టర్ పేజ్లు కూడా ఇచ్చి వాటిని ఫాలో అవ్వమంటారు అనమాట. కొంచెం మంది ఏంటంటే ట్విట్టర్ని ఫాలో అయిన తర్వాత అందులో వచ్చేటప్పటికి పిన్నెడ్ మెసేజ్ అయితే ఉంటుంది, దాన్ని రీట్వీట్ చేయడం, లైక్ చేయడం. ఇలా కొన్ని టాస్క్లు అయితే ఇస్తారు. ఈ టాస్క్ని కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్గా
వచ్చేటప్పటికి మనం మన వాలెట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. సో వాలెట్ అడ్రస్ అంటే గైస్ మీకు వాళ్ళు ఇచ్చే టోకెన్స్ ఏదో ఒక క్రిప్టో ఎక్స్చేంజర్లోకి అయితే వస్తాయన్నమాట. సో లైక్ అది మనకి వాజిరెక్స్ అయినా కావచ్చు, లేకపోతే కాయిన్ స్విచ్ అయినా కావచ్చు. సపోజ్ ఎల్టీసీ ఇస్తున్నారు అనుకోండి, లైట్ కాయిన్ ఇస్తున్నారు అనుకోండి ఎయిర్ డ్రాప్లో. సో మనం లైట్ కాయిన్ అడ్రస్ అయితే ఇవ్వాలన్నమాట. సో దాన్ని మనం వాజిరెక్స్ నుంచి అయితే కాపీ చేసుకోవచ్చు, లేదా కాయిన్ స్విచ్ అయినా కాపీ చేసుకుని సో సింపుల్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేస్తే సో ఎయిర్ డ్రాప్ ఎండ్ అయిన తర్వాత మనకి లిస్ట్ అయిన టోకెన్స్ అయినా కావచ్చు, లిస్ట్ అవ్వకపోయిన టోకెన్స్ అయినా కావచ్చు, ఆటోమేటిక్గా మనకి ఎక్స్చేంజ్లోకి అయితే వస్తాయన్నమాట జెన్యూన్ ఎయిర్ డ్రాప్ అయితే. సో కొన్ని ఫేక్ ఎయిర్ డ్రాప్స్ ఉంటాయి, అవైతే పేమెంట్స్ అయితే ఇవ్వనమాట. సో టోటల్గా ఎయిర్ డ్రాప్లో ఈ విధంగా అయితే పార్టిసిపేట్ చేయాలి. సో నేను ప్రస్తుతం టెలిగ్రామ్ బాట్ ఒకటే చెప్పాను, అదే కాకుండా మీకు చాలా రకాలు ఉంటాయన్నమాట. కొన్ని సైట్స్ ఉంటాయన్నమాట, ఏదైతే టోకెన్ లాంచ్ చేస్తున్నారో సో వాళ్ళదే అఫీషియల్ సైట్ ఉంటుంది. ఇప్పుడు బిట్ కాయిన్ లాంచ్ చేస్తున్నారు అనుకోండి, సపోజ్ అంటే అన్నీ మీకు తెలిసిన టోకెన్లే చెప్తున్నాను అర్థమవుతుందని. సో బిట్ కాయిన్ లాంచ్ చేస్తున్నారు అనుకోండి, బిట్ కాయిన్కి సంబంధించి ప్రత్యేకించి ఒక సైట్ ఉంటుందన్నమాట, అఫీషియల్ సైట్. అందులో సైన్ అప్ అవ్వాలి, వాళ్ళని ఫాలో అవ్వాలి, ఇలా చిన్న టాస్క్లు చేస్తారు. సో అది పెట్టినట్టయితే మనం ఆ టాస్క్లు కంప్లీట్ చేసినట్టయితే మనకి టోకెన్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ మీ అందరికీ కూడా గ్లీమ్ వెబ్సైట్ అయితే తెలిసే ఉంటుంది, గివ్ అవే వెబ్సైట్ అనమాట. సో అక్కడి నుంచి కూడా అందులో మనం పార్టిసిపేట్ చేసి సో అక్కడి నుంచి కూడా మనం టోకెన్స్ అయితే విన్ అవ్వచ్చు అనమాట. సో అంటే అది ఇచ్చే రకాన్ని బట్టి ఉంటుంది. సో ఎయిర్ డ్రాప్ అనేవి చాలా రకాలుగా ఇస్తారు. ఇప్పుడు నేను చెప్పినట్టు టెలిగ్రామ్ బాటిల్ ద్వారా అయినా కావచ్చు, లేకపోతే సో అఫీషియల్ వెబ్సైట్ల ద్వారా, గ్లీమ్ వెబ్సైట్ల ద్వారా ఇలా రకరకాలుగా అయితే ఇస్తారనమాట. సో ఇచ్చిన రకం బట్టి వాళ్ళు చెప్పిన టాస్క్లు చేసి మనం వచ్చేటప్పటికి ఎయిర్ డ్రాప్లో పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే ఎయిర్ డ్రాప్స్లో వచ్చిన టోకెన్స్ని మనం ఏం చేయాలి, ఎప్పుడు విత్డ్రా తీసుకోవచ్చు. సో మెయిన్ గైస్ మనకి ఎయిర్ డ్రాప్లో టోకెన్ వచ్చిందంటే అది లిస్ట్ అయిన టోకెన్ కావచ్చు, లేకపోతే లిస్ట్ అవ్వకపోయిన టోకెన్ అయినా అవ్వచ్చు. సో లిస్ట్ అవ్వడం, లిస్ట్ అవ్వకపోవడం అంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. లిస్ట్ అవ్వలేదు అనుకోండి, సో మీ దగ్గర ఉన్న టోకెన్స్ ఆ టోకెన్స్లోనే ఉంటాయి. సపోజ్ బిట్ కాయిన్ ఎక్కడ కూడా లిస్ట్ అవ్వలేదు అనుకోండి, బిట్ కాయిన్ ఏదో ఒక వాలెట్ ఎక్స్చేంజర్ ఇస్తారు కాబట్టి అందులో అలాగే ఉంటుంది. సో దాన్ని మీరు ఐఎన్ఆర్లోకి కానీ, యూఎస్డిటీ కానీ, లేకపోతే ఇతర ఏ కాయిన్ కింద కూడా కన్వర్ట్ చేయలేరనమాట. సో అదే లిస్ట్ అయిందనుకోండి, మీరు వేరే కాయిన్స్లోకి దీన్ని అయితే కన్వర్ట్ చేయొచ్చు. సపోజ్ బిట్ కాయిన్ లిస్ట్ అయిందనుకోండి, అప్పుడు బిట్ కాయిన్ వచ్చేటప్పటికి మనం యూఎస్డిటీ కింద కానీ, ఐఎన్ఆర్ కింద కానీ కన్వర్ట్ చేసుకుని విత్డ్రా అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇది లిస్ట్ అవడం అంటే. సో ఇలా వచ్చిన టోకెన్స్ ఏంటంటే మనకు వచ్చేటప్పటికి ఏదో ఒక ఎక్స్చేంజర్లు అయితే ఉంటాయి. అది మీకు ట్రస్ట్ వాలెట్ అయినా కావచ్చు, వాజిరెక్స్ అయినా కావచ్చు, కాయిన్ స్విచ్ అయినా కావచ్చు, ఇలా రకరకాల ఎక్స్చేంజర్లు అయితే ఉంటాయన్నమాట. ఎందులో లిస్ట్ అవుతుంది కాబట్టి సో అందులో ఆ టోకెన్స్ పెట్టుకుని మనం అక్కడి నుంచి ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ వీటిని అప్పుడే విత్డ్రా తీసుకోవాలా వద్దా అంటే కనుక సో బెటర్ గైస్ మీకు ఏంటంటే టోకెన్ వాల్యూ మంచిగా ఉంది, ఒకవేళ ఫ్యూచర్లో పెరిగే అవకాశం లేదు అనుకున్నప్పుడు ఏంటంటే మీరు వెంటనే ఎక్స్చేంజ్ చేసేసుకుని ఆ మనీ అయితే విత్డ్రా అయితే తీసేసుకోవచ్చు. లేదు అనుకుంటే లాంగ్ టర్మ్కి వదిలేయడం బెటర్ అనమాట, ఎప్పుడు కూడా సజెస్ట్ చేసేది. ఎందుకంటే ప్రస్తుతం 1 పైసా ఉన్న టోకెన్ కూడా లాంగ్ టర్మ్లో 100 రూపాయలు 200 కూడా అవ్వచ్చు అనమాట. దాన్ని బట్టి మనకి 100 రెట్లు 200 రెట్లు కూడా మనకి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఇది అన్ని టోకెన్ల విషయంలో అయితే జరగదన్నమాట. కొన్ని టోకెన్స్ ఏంటంటే వాల్యూ పెరగకపోను తగ్గిపోతాయి కూడా అనమాట. సో అలాంటిటప్పుడు మీరు ఏదో ఒకటి డిసైడ్ అయ్యి ఆ టోకెన్ గురించి సెర్చ్ చేసి సో ఒకవేళ ఆ టోకెన్స్ పెరుగుతాయి అనుకుంటే ఉంచుకోవడం, లేనట్టయితే ఎక్స్చేంజ్ చేసుకుని విత్డ్రా తీసుకోవడం. అండ్ లిస్ట్ అవ్వని టోకెన్స్ అయితే వెయిట్ చేయాలన్నమాట. సో అది అందులో లిస్ట్ అయ్యేదాకా వెయిట్ చేసి లిస్ట్ అయిన తర్వాత అయితే విత్డ్రా తీసుకోవాలి. సో టోటల్గా ఎయిర్ డ్రాప్లో వచ్చిన టోకెన్స్ని ఏం చేయాలి అండ్ వీటిని ఎలా విత్డ్రా తీసుకోవాలన్న ప్రాసెస్ అయితే ఇదన్నమాట. అండ్ ఫైనల్గా వచ్చేటప్పటికి ఎలాంటి ఎయిర్ డ్రాప్స్లో జాయిన్ అవ్వడం వల్ల మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, ఎలాంటి ఎయిర్ డ్రాప్స్లో జాయిన్ అయితే మంచిది అన్నది కూడా చెప్పాలన్నమాట. సో గైస్ ఈ విషయానికి వస్తే మెయిన్గా ఏంటంటే మీరు ఎయిర్ డ్రాప్లో జాయిన్ అవ్వడం వల్ల, టాస్క్లు కంప్లీట్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. సో మీరు ఏదైతే టాస్క్లు కంప్లీట్ చేస్తారో ఎయిర్ డ్రాప్లో జాయిన్ అయిన తర్వాత సో వన్స్ ఎయిర్ డ్రాప్ ఎండ్ అయ్యి మీకు టోకెన్స్ రిసీవ్ అయిన తర్వాత ఆ టాస్క్లు అయితే మీకు ట్విట్టర్ పేజ్ని ఫాలో అవడం, లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్స్లో ఉండడం ఇలాంటివి అయితే ఉంటాయి కదా. సో వాటి నుంచి వన్స్ టోకెన్స్ రిసీవ్ అయిపోయిన తర్వాత మీరు ఎగ్జిట్ అయితే అయిపోవచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. అండ్ మెయిన్గా ఎలాంటివి చేయకూడదు అంటే ఎయిర్ డ్రాప్స్లో సో గైస్ కొన్ని ఎయిర్ డ్రాప్స్ అయితే ఉంటాయన్నమాట. వాటిలో మీరు జాయిన్ అయితే టోకెన్స్ రావు, అలాంటివి అయితే పర్వాలేదు, చేసినా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే కొన్ని ఎయిర్ డ్రాప్స్ అయితే ఉంటాయి. లైక్ మీరు ఎయిర్ డ్రాప్ కంప్లీట్ చేసేసిన తర్వాత సో విత్డ్రా టైం వచ్చేటప్పటికి ఏం చెప్తాయంటే సో మీరు బీటీటీ ఫీ కట్టాలి, లేకపోతే బీటీసీ ఫీ కట్టాలి, ఇలా కొంచెం ఫీ అయితే కట్టాలి. సో అప్పుడు మాత్రమే మీకు టోకెన్స్ అయితే వస్తాయి. మీరు కట్టిన ఫీ కూడా వెనక్కి వచ్చేస్తుంది అని చెప్పి వాళ్ళు ఒక్కొక్క అడ్రస్ అయితే ఇస్తూ ఉంటారు. వాళ్ళకి వచ్చేటప్పటికి మిమ్మల్ని బీటీసీ కానీ లేకపోతే క్రిప్టో కరెన్సీ కానీ ట్రాన్స్ఫర్ అయితే చేయమంటారు. సో అలాంటివి మాత్రం ఎప్పుడు కూడా చేయొద్దు. సో మెయిన్గా ఏంటంటే మీరు ఫేక్ ఎయిర్ డ్రాప్ అయినా కావచ్చు, లేకపోతే జెన్యూన్ ఎయిర్ డ్రాప్ అయినా కావచ్చు, సో టోటల్గా ఫ్రీ, ఎలాంటి డబ్బులు కట్టక్కర్లేదు అనుకున్న వాటిలో మాత్రమే జాయిన్ అవ్వండి. సో ఎప్పుడు డబ్బులు కట్టే వాటిలో జాయిన్ అవ్వద్దు, అవి ఎప్పుడు కూడా ఫేక్ అనమాట, ఎప్పుడు కూడా జెన్యూన్గా కూడా ఇవ్వవు.
సో టోటల్గా వీడియోలో చెప్పాలనుకున్న ఎయిర్ డ్రాప్ టాపిక్స్ అయితే ఇది. సో మ్యాక్సిమం అన్ని టాపిక్లు కూడా కవర్ చేశాను అనుకున్నాను. ఇంకా ఏదైనా ఎయిర్ డ్రాప్స్ గురించి డౌట్ ఉంటే వీడియో సెక్షన్లో అయితే అడగండి. సో వీడియో కామెంట్ సెక్షన్లో అయితే అడగండి, నేను అందరికీ కూడా రిప్లై అయితే ఇస్తాను. సో ఒకవేళ నేను ఏమైనా పాయింట్స్ మిస్ చేసినా కూడా అక్కడ పిన్ చేసి అయితే పెడతాను అనమాట. సో టోటల్గా ఈ రోజు వీడియో అయితే ఇది. సో వీడియో చూసిన అందరికీ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో ఏమాత్రం నచ్చే సరే పక్క వీడియో లైక్ చేయండి. అండ్ ఇలానే మీకోసం రెగ్యులర్గా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను, ఎందుకంటే చాలామంది క్రిప్టో కరెన్సీ గురించి నన్ను డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో డైరెక్ట్ మీకు వెళ్ళి ఎయిర్ డ్రాప్స్ గురించి లేకపోతే జాయినింగ్ గురించి స్వాపింగ్ గురించి చెప్తే సో ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు. అందుకే మొదటగా వీటి గురించి అస్సలు నాలెడ్జ్ లేని వాళ్ళ కోసం సో బేసిక్ డీటెయిల్స్ ఉన్న వీడియోస్ అయితే చేస్తాను. సో వాటిని చూసిన తర్వాత మీకు క్రిప్టో గురించి ఒక నాలెడ్జ్ అయితే వస్తుంది. సో ఇలానే వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియో ఇంకా మంచి టాపిక్తో మేము ముందుకైతే వస్తాను. అప్పటి వరకు వేచి అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.